జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి అభిరామ్, మీరు మాత్రమే నటిస్తే సరిపోతుందా? మీ పాప కూడా ట్రైనింగ్ ఇవ్వాలి కదా. పాపం అన్ని నిజాలే చెప్తుంది. నటించడం ఏంటి? కిందకి దిగండి. అను, నువ్వు లోపలే ఉండు. మీకొచ్చింది కండిషన్ బెయిల్ అని, సిటీ దాటి వెళ్ళకూడదని మర్చిపోయారా? సిటీ దాటేసి ఎంత దూరం వచ్చారు? మేము కావాలని ఇంత దూరం రాలేదు ఎస్ఐ గారు. పాప నిజంగానే సిక్ అయింది. కావాలంటే డాక్టర్కి ఫోన్ చేసి అడగండి. అతను నిజంగానే డాక్టరా లేక నీలాగా యాక్టరా? ఇన్స్పెక్టర్, బెయిల్ కండిషన్ని క్రాస్ చేసినందుకు యు ఆర్ అండర్ అరెస్ట్. కానిస్టేబుల్స్, ఇతన్ని వెహికల్ ఎక్కించండి. సార్. ఆగండి. మేము అబద్ధం చెప్పట్లేదు. డాక్టర్ చెప్తేనే బయలుదేరాము. ఓకే, అదే నిజమైతే మాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? మాతో చెప్పి కదా వెళ్ళాలి. ఇప్పుడు బెంగళూరు వెళ్ళి అట్నుంచి అటు ఏ బ్యాంకాకో, దుబాయో, సింగపూరో పారిపోయి జైలు శిక్ష నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారు, అంతే కదా? అలా పారిపోయే వాళ్ళమే అయితే మేము మాత్రమే ఎందుకు వెళ్తాం? ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్తాం కదా. లాజిక్ కరెక్టేనయ్యా అభిరామ్. పారిపోవాలనుకుంటే ఫ్యామిలీ మొత్తం పారిపోయేవాళ్ళు. వీళ్ళ ముగ్గురు మాత్రం ఎందుకు బయలుదేరతారు? మొత్తం ఒకేసారి బయలుదేరితే డౌట్ వస్తుందని బ్యాచ్లుగా ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారేమో. ఇది కూడా పాయింటేనయ్యో. లాజిక్ పాయింట్ కాదు, ఇదంతా మీ ప్లానేనని నాకు అర్థమైంది. నువ్వు మరీ స్మార్ట్ అయ్యా అభిరామ్. అవును, ఇదంతా నా ప్లానే. నీ బెయిల్ రద్దు చేయించడానికి నేను ఆడించిన నాటకం. ఐస్ క్రీమ్ అమ్మినవాడు, ట్రీట్మెంట్ చేసిన డాక్టరు, ఇదిగో ఈ ఎస్ఐ అంతా నా నాటకంలో పాత్రధారుడయ్యా. ఏంటి ఎస్ఐ, ఇంకా సినిమా చూస్తున్నావు? హీరో అడ్డంగా దొరికిపోయాడు. బెయిల్ క్యాన్సిల్ అయిందని చెప్పి చేతులకి బేడీలు వేసి తీసుకెళ్ళండి. కానిస్టేబుల్, ఆగండి. ఏంటి అన్యాయం ఎస్ఐ గారు? ఈ దుర్మార్గుడితో చేతులు కలిపి అన్యాయంగా మా ఆయన్ని అరెస్ట్ చేస్తారా? యూనిఫామ్ వేసుకుని ఏదైనా మీరు చేసే పని? స్టేషన్లో ఉండి కూడా లేరు అని అబద్ధం చెప్పారు. ఆయన ఎలా తీసుకెళ్తారు? ఈ విషయంలో మీరు ఎంత అరిచి పెట్టుకున్న ప్రయోజనం లేదు వసు గారు. అనును మీరు ఇంటికి తీసుకెళ్ళండి. అది కాదండి. ప్లీజ్ డాడీ, నన్ను వదిలి వెళ్ళొద్దు. డాడీ. ఏమండి? జాగ్రత్త వసు గారు. డాడీ, డాడీ. ఇది అభిరామ్ ప్లాన్. ఇప్పుడు మీరు అతని వైపు ఉంటారా లేక నా వైపు ఉంటారో తేల్చుకోండి. తన వైపు ఉండి జైలుకు పెడతారో లేక నా వైపు ఉండి అమెరికా పెడతారో ఆలోచించుకోండి. ఇప్పుడేమంటావక్క? ఇప్పుడేం చెప్తావు? ఇది కూడా అబద్ధం అంటావా? మీరేం ప్లాన్ చేయలేదంటావా? చేశాము, కానీ మా కోసం కాదు, మీలో మార్పు రావడం కోసం, మిమ్మల్ని మంచిగా మార్చడం కోసం. సారీ అక్క, మా మంచి చెల్లు మేము చూసుకోగలం. అయితే ఆ ఎమ్మెల్యే వైపే వెళ్తారన్నమాట. మేమెప్పుడు మీ వైపు రాలేదు, ఇక ముందు కూడా రాము, స్టేషన్కి కూడా రాము. సరే అయితే. ఎస్ఐ గారు, నేను మా ఆయనతో మాట్లాడాలి. ఇంకా ఏం మాట్లాడతారు మేడం? అంతా అయిపోయింది. మీ ఆయన బెయిల్ కండిషన్ని అతిక్రమించారు. రేపు కోర్టుకొచ్చి కలవండి. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని మీకు ఇస్తామని చెప్పినా అవుట్ ఆఫ్ సిటీ అని అబద్ధం చెప్పి మా టైం వేస్ట్ చేయించారు. మా దగ్గర ఆ రికార్డ్ కూడా ఉంది. రేపు కోర్టులో ఆ రికార్డ్ని సబ్మిట్ చేయమంటారా?
మీ ఆయన్ని విడిపించడానికి ఇప్పుడు రాయుడు గారు కూడా సిటీలో లేరు. పొద్దున్నే ఫారెన్ వెళ్ళారు. నేను మా ఆయనతో మాట్లాడాలి అన్నాను. రాయుడు గారిని తీసుకొస్తానని అనలేదు. మీరు కావాలంటే మాట్లాడండి. మీకు 5 minutes టైం ఇస్తున్నాను. ఏం చేద్దామండి? అఖిల్ హారిక స్టేషన్కి రానంటున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇవ్వమంటున్నారు. అది ఆప్షన్ ఏ వసు గారు. నాకు తెలిసి ఇప్పుడున్న కండిషన్లో ఆ ఎవిడెన్స్ల వల్ల పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. ఈ ఎస్ఐని నమ్మలేం. రేపటిలోగా ఆ సాక్ష్యాల్ని నాశనం చేయొచ్చు, లేదా తారుమారు చేయొచ్చు. మరి మీరు విడుదల కాకపోతే? ఆప్షన్ బి ఉంది. మీరేం చేస్తారంటే, వసు గారు బీ కేర్ఫుల్. అలాగేనండి, వెళ్ళొస్తాను. మేడం, ఏం చేయబోతున్నారు? నేను చెప్తాను ఇన్స్పెక్టర్. యూనిఫామ్ వేసుకొని ఆ ఎమ్మెల్యేకి చెంచాగిరి చేస్తున్నారు కదా, వాడు విసిరేసే ఎంగిలి మెతుకులు తింటూ వాడి మోచేతి నీళ్లు తాగుతూ చట్టానికి న్యాయానికి ద్రోహం చేస్తున్నారు కదా. మీ అందరికీ కలిపి పెద్ద లెసన్ చెప్పబోతున్నాం. వసు గారు మీరు వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.